ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఒంటిమిట్ట క్షేత్రంలో బ్రహ్మోత్సవ వైభవం. వేణుగాన అలంకరణలో శ్రీ కోదండరామస్వామి దర్శనం. భద్రాచలంలో ఘనంగా శ్రీరామ పట్టాభిషేకం. చక్రవర్తి రామచంద్రునికి దివ్య నీరాజనం. నేడు శ్రీ కోదండరామస్వామి వారికి కళ్యాణోత్సవం. తిరుపతిలో ముత్యాల తలంబ్రాల ఊరేగింపు. తారక మంత్రంతో పరవశించిన ఊరు వాడ. పుణ్యక్షేత్రాలలో భక్తజన రంజకంగా సీతారామ కళ్యాణం. భక్తజన బాంధవుడైన కోదండరామస్వామి వారు వేణుగాన అలంకరణలో అభయప్రదానం చేశారు. ఏకశిలా నగరంగా విలసిల్లుతున్న ఒంటిమిట్ట కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో రెండవ రోజైన సోమవారం ఉదయం అర్చకులు జగదభిరామునికి పసిడి శోభిత బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో వేణుగాన అలంకరణ చేసి తిరుచిపై వేంచేపు చేశారు. కేరళ వాద్యాలు, భక్తుల కోలాటాల నడుమ స్వామివారు ఆలయ మాడవీధులలో తిరుచిపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వేణుగాన అలంకరణలో శ్రీ కోదండరాముని సేవించి భక్తులు పరవశులయ్యారు. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పట్టాభిషేక మహోత్సవం సోమవారం కనుల పండుగగా జరిగింది. రామరాజ్యం మళ్లీ రావాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ శ్రీరామనవమి మరుసటి రోజు పట్టాభిషేకం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. భద్రాచల క్షేత్రం శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేక మహోత్సవంతో దేదీప్యమానంగా కాంతులేనింది. ఆలయంలో జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం స్వామివారి పట్టాభిషేకోత్సవాన్ని నవనవోన్మేషంగా నిర్వహించారు. ఆలయం నుండి సీతారామ లక్ష్మణులను పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పాలు, పసిడి ఆభరణాల మేళవింపుతో దివ్యంగా తిరుచిపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ మాడవీధుల్లో ఊరేగిస్తూ మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు. అక్కడ చూడచక్కని శిల్పకళా శోభితమైన వేదికపై రామచంద్రమూర్తిని రాజాదిరాజుగా సింహాసనంపై ఆసనులను చేశారు. పరివార మూర్తుల సహితంగా వెండి సింహాసనాధీశులైన వైకుంఠరామునికి రాష్ట్ర ప్రభుత్వం తరపున గవర్నర్ పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం భక్తుల హృదయాలు పవిత్రంగా ఉండాలని సంకల్పిస్తూ పుండరీకాక్ష నామస్మరణలతో అర్చకులు భక్తులపై సంప్రోక్షణ చేశారు. ఈ సందర్భంగా మిథిలా స్టేడియం రామనామంతో పులకించింది.
ఆపై స్వామివారికి సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. అనంతరం అభిజిత్ ముహూర్తంలో స్వర్ణ, ఛత్ర, స్వర్ణపాదుక, రాజదండం, రాజపట్ట, రాజముద్ర, ఖడ్గం సమర్పితంగా వజ్రకిరీటాన్ని ధరింపచేసి సమాప్త రాజోపచారయుక్తంగా పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ అర్చకులు రాజ రామచంద్ర ప్రభువుకు సార్వభౌమ పట్టాభిషేక మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఖరదూషణాదులను ఖండతుండములు చేసే అరుదుగా వాలినొక్కయముననేసే, ఖరదూషణాదులను ఖండతుండములు చేసే అరుదుగా వాలినొక్కయముననేసే, సరవి కొండల చేత సముద్రము బంధించే, సరవి కొండల చేత సముద్రము బంధించే, 20 విభీషణునికిచ్చే లంకారాజ్యము, సరవి కొండల చేత సముద్రము బంధించే, 20 విభీషణునికిచ్చే లంకారాజ్యము, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. కూడబెట్టే వానరుల కుంభకర్ణాది దైత్యుల తోడనే రావణు చంపే దూరము గెల్చే, కూడబెట్టే వానరుల కుంభకర్ణాది దైత్యుల తోడనే రావణు చంపే దూరము గెల్చే, వేడుకతో సీతాదేవి గూడెను పుష్పకమెక్కే, వేడుకతో సీతాదేవి గూడెను పుష్పకమెక్కే, 7 జోడై సింహాసనమేలే. ఈ అపురూపమైన ఆధ్యాత్మిక దృశ్య కావ్యాన్ని అశేష భక్తకోటి కనులారా తిలకించి భక్తి పరవశంలో ఓలలాడారు. జాంబవంత ప్రతిష్ఠిత తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సోమవారం శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా స్నపన తిరుమంజనం జరిగింది.
ఈ సందర్భంగా ఆలయంలోని ఊంజల మండపంలో శ్రీ సీతారామలక్ష్మణ స్వామివార్ల ఉత్సవాలను ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తీర్చారు. అనంతరం ఆలయ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించి స్వామివారికి, అమ్మవారికి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ శ్రీ సీతారామలక్ష్మణులకు పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో ఆగముక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం తులసి, పుష్పమాలలను అలంకరించి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ కోదండరామాలయంలో నవమి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేటి సాయంత్రం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో తిరునగిరిలో ముత్యాల తలంబ్రాల ఊరేగింపు ఉత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి చెంత ముత్యాల తలంబ్రాలను ఉంచి టీటీడీ అధికారులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముత్యాల తలంబ్రాలను శ్రీ కోదండరామస్వామి ఆలయ ప్రధాన అర్చకులు నందకుమార్ దీక్షితులు అంబారీపై ఉంచి ఊరేగింపుగా తీసుకుని తీర్థకట్ట వీధి, గాంధీ రోడ్డు, శ్రీ గోవిందరాజస్వామివారి దక్షిణ మాడవీధి ప్రదక్షిణగా బజారు వీధి నుండి శ్రీ కోదండరామస్వామివారి ఆలయ 4 మాడవీధులు గుండా తీసుకొచ్చి ఆలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఈరోజు సీతా కళ్యాణం సాయంత్రం 7 గంటలకి అత్యంత వైభవంగా జరపబడుతుంది. దాని సందర్భంగా ముందుగా స్వామివారి తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం నుండి ముత్యాల తలంబ్రాలు ఏనుగుల మీద దేవస్థానం అధికారులతో పాటు అత్యంత వైభవంగా 4 మాడ వీధుల్లో తీసుకుని వచ్చి స్వామివారి సన్నిధికి చేర్చడమైనది. భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దర్శించుకొని శ్రీరాముల వారి ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుచున్నాము. అలాగే శ్రీ స్వామివారి కళ్యాణం ఆన్లైన్లోనూ దేవాలయంలో కరెంటు బుకింగ్ కూడా ఇస్తారు. భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి సేవలో పాల్గొనడం కోరుచున్నాము. ఓం నమో వెంకటేశ్వర.
టీటీడీ ప్రాజెక్టులకు సోమవారం ₹1,00,00,000 విరాళంగా అందాయి. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్కు చెందిన శివం కాండేవ్ ప్రైవేట్ లిమిటెడ్, బాలభద్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ విరాళంను టీటీడీకి అందించారు. ఇందులో టీటీడీ స్విమ్స్ ట్రస్టుకు 40 లక్షలు, టీటీడీ గో సంరక్షణ ట్రస్టుకు 30 లక్షలు, టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు 20 లక్షలు, టీటీడీ సర్వశ్రేయస్ ట్రస్టుకు 10 లక్షలను విరాళంగా అందించారు. ఈ మేరకు ఈ విరాళంకు సంబంధించిన డీడీని కదిరి ఎమ్మెల్యే కె వెంకటప్రసాద్ తరపున వారి ప్రతినిధి వై రాఘవేంద్ర విశ్వకర్మ సోమవారం తిరుమలలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. వీరు గతంలో కూడా ₹3,50,00,000 టీటీడీకి విరాళంగా అందించడం జరిగింది. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో శ్రీరామచంద్రమూర్తికి, సీతమ్మ తల్లికి కళ్యాణం కమనీయంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా వెంచేపు చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో పూజించి వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ సీతారాములకు కళ్యాణం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అలాగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో శ్రీరామచంద్రమూర్తికి సర్వభూపాల వాహన సేవ వేడుకగా జరిగింది. సీతాలక్ష్మణ సహిత శ్రీరామచంద్రమూర్తి స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి సర్వభూపాల వాహనంపై వేంచేపు చేసి పూజలు జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో రామచంద్రమూర్తి సర్వభూపాల వాహన సేవ వైభవంగా జరిగింది. ప్రసిద్ధ గణపతి క్షేత్రం చిత్తూరు జిల్లాలోని కాణిపాకం శ్రీరామనవమి వేడుకలతో కలకల్లాడింది. ఈ సందర్భంగా స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సీతారాముల కళ్యాణం రమణీయంగా జరిగింది. ముందుగా అధికారులు సీతారాములకు పట్టు వస్త్రాలను అందజేశారు. ఆపై శ్రీరామచంద్ర స్వామివారిని లక్ష్మణమూర్తి సహితంగా ప్రత్యేక ఆసనంపై సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చిన అర్చకులు రామచంద్రమూర్తికి అభిముఖంగా సీతమ్మ వారిని రమణీయ అలంకరణలతో వేంచేపు చేశారు. షోడశోప కైంకర్యాదులు, విశేష ఆరాధనల అనంతరం అర్చకులు సుముహూర్త సమయంలో జీలకర్ర బెల్లం, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ ఇత్యాది క్రతువులతో అంగరంగ వైభవంగా సీతారాములకు కళ్యాణం నిర్వహించారు. నవమి ఉత్సవాలతో తెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట భక్త శోభితంగా దర్శనమిచ్చింది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి సీతారామ కళ్యాణం కనుల పండుగగా జరిగింది. సర్వాలంకార శోభితులైన సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా కళ్యాణ ప్రాంగణానికి తీసుకొచ్చి వేంచేపు చేశారు. ఆపై అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో సీతారాములకు కళ్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు రామనామ స్మరణలు చేస్తూ కళ్యాణాన్ని వీక్షించారు.
చూతమురా రండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురా రండి. ఒకే మాట ఒకే బాణం రాముడు, ఒకే వనిత మా సీత సుమండి. కళ్యాణం చూతమురా రండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురా రండి. ఉదయ సూర్యుడే సింధూరంగా, జాబిలమ్మ సిగ మల్లికగా. నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం చూడచక్కగా జరిగింది. శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని ముందుగా అధికారులు, అర్చకులు, భక్త బృందం కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని సన్నిధి నుండి సీతారామ లక్ష్మణుల ఉత్సవాలను, పట్టు వస్త్రాలను, పుష్పాలను, మంగళ ద్రవ్యాలను ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. అనంతరం అర్చకులు సీతారామ లక్ష్మణులను వేదికపై ఆసనులను గావించి షోడశోప కైంకర్యాలతో సేవించారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ జగదభిరామునికి సుగుణాల సీతమ్మకు కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఏకశిలా నగరం రామనామ స్మరణలతో ప్రతిధ్వనిస్తోంది. తారక మంత్రం రామచంద్రుని దివ్య నామంతో ఒంటిమిట్ట క్షేత్రం ప్రకాశిస్తోంది. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలతో శ్రీ కోదండరాముడి సన్నిధి భక్తకోటితో సందడిగా శోభిల్తోంది. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంపూర్ణ రామాయణ చిత్రకళా దృశ్యమాలిక ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లతో భక్తులకు సకల సౌకర్యాలను కల్పించింది. ఈ సందర్భంగా టీటీడీ ఉద్యానవనం విభాగం ఆధ్వర్యంలో ఒంటిమిట్ట ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రామాయణం సెట్టింగ్ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రామాయణంలోని వివిధ ఘట్టాలను తెలియచేసే విధంగా రమణీయంగా వర్ణశోభిత కళామూర్తులను అందంగా ప్రదర్శనకు ఉంచారు. శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను ఉయ్యాలలో పవళింపు చేస్తున్న దశరథుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, విశ్వామిత్ర మహర్షి యజ్ఞ రక్షణార్థం మారీచి, సుబాహు అనే రాక్షసులను సంహరిస్తున్న శ్రీరామ లక్ష్మణులు, జనక మహారాజు సభయందు శివధనస్సు విరుస్తున్న శ్రీరామచంద్రుడు, సీతారామ కళ్యాణ వైభోగం ఘట్టాలు చూపరులను అలరిస్తున్నాయి. అలాగే సీతమ్మను అపహరిస్తున్న రావణాసురుడు, లంకకు వారధి కడుతున్న వానర సైన్యం, వనవాస సమయంలో శూర్పణఖ అనే రాక్షసి ముక్కు చెవులను కోస్తున్న లక్ష్మణుడు, శ్రీరామ పట్టాభిషేక ఇతివృత్తాంతం తదితర కళాఖండాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. అదేవిధంగా ఆలయం లోపల వెలుపల పలు రకాల సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్తో చేసిన అలంకరణలు విభిన్నంగా దర్శనమిస్తూ శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవ వైభవాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో
ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాకుళంలోని శ్రీ కాలభైరవ సహిత శ్రీ త్రిపుర సుందరి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీతారాములకు కళ్యాణం వేడుకగా జరిగింది. ముందుగా అర్చకులు ఆలయ ప్రాంగణంలో వెంచేసిన సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారి ముచ్చటైన మూర్తులకు విశేషంగా ఆరాధనలను నిర్వహించారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కోలాహలంగా సీతారాములకు కళ్యాణం నిర్వహించి తీర్థప్రసాద వితరణ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లోని రామాలయంలో నవమి వేడుకలు సంబరంగా జరిగాయి. ఈ సందర్భంగా అందంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సీతారామచంద్ర స్వామివారి సుందరమూర్తులను నవనవోన్మేష అలంకరణలతో కొలువు తీర్చిన అర్చక స్వాములు వైదిక సంప్రదాయాలతో ఆరాధించారు. ఆపై భక్తుల రామనామస్మరణల నడుమ అంగరంగ వైభవంగా సీతారాములకు కళ్యాణం నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. కాకినాడ జిల్లా జార్జిపేటలో వేంచేసిన శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయంలో రామకళ్యాణం వైభవపేతంగా జరిగింది. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఆలయం తరపున భక్తులు, అధికారులు, అర్చకులు పూజా సామాగ్రి, కళ్యాణ వస్తువులు, ఉత్సవమూర్తులను ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. ఆపై అర్చకులు సీతారాములకు శాస్త్రానుసారం పలు రకాల కైంకర్యాలతో పూజాధికారులు నిర్వహించి వేదమంత్రోచ్చరణల నడుమ కళ్యాణం నిర్వహించారు. భక్తులు రామకళ్యాణం తిలకించి తరించారు. తెలంగాణ రాష్ట్రంలో రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన నల్గొండలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో నవమి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తజన సందోహాల నడుమ జానకీరాములకు కళ్యాణం కమనీయంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రదక్షిణగా రామలక్ష్మణులను ఒక పల్లకిపై, సీతమ్మ వారిని వేరొక పల్లకిపై వేంచేపు చేసి ఊరేగించారు. ఆపై కళ్యాణ వేదికపై రామచంద్రమూర్తికి అభిముఖంగా జానకీదేవిని కొలువు తీర్చి ఆగమ సంప్రదాయానుసారం కళ్యాణ క్రతువును మంగళకరంగా నిర్వహించారు. భక్తులు సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో వేంచేసిన శ్రీ కోదండరామస్వామివారి ఆలయం ఉత్సవ సౌగంధాలతో మెరిసింది. శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని జానకిరాముల కళ్యాణం వేడుకగా జరిగింది. ఆలయ ప్రాంగణం వెలుపల ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసి రామలక్ష్మణ జానకీదేవిల సుందరమూర్తులను మల్లెల మాలలతో ముచ్చటగా కొలువు తీర్చిన అర్చకులు సంప్రదాయ కైంకర్యాల నడుమ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని ఉత్సవ రమణీయంగా నిర్వహించారు. భక్తజనం కళ్యాణం వీక్షించి పరవశంలో ఓలలాడారు. తెలంగాణ రాష్ట్రంలో సుప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం నవమి కాంతుల్లో దివ్యంగా శోభిల్లింది. శ్రీరామనవమి సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ సీతారామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆపై అందమైన కళ్యాణ ప్రాంగణంలో జానకి రామలక్ష్మణుల ఉత్సవాలను దివ్యంగా వేంచేపు చేసి పూజాధికారులతో సేవించారు. అంతకుముందు అర్చకులు, అధికారులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకొచ్చి సమర్పించారు. ఆపై వేదమంత్రోచ్చరణల నడుమ అర్చకులు సీతారాములకు కళ్యాణం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. శ్రీకాకుళంలో నెలవైన పురాతన శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సీతారాముల కళ్యాణం ఉత్సవ రమణీయలతో ఘనంగా జరిగింది. శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులను సుందర అలంకరణలతో వేంచేపు చేసిన అర్చకులు వైదిక సంప్రదాయాల నడుమ కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు రామనామస్మరణలతో కనులారా సీతారాముల కళ్యాణం తిలకించి భక్తి పరవశంతో పులకించారు. ప్రకాశం జిల్లా కొండపిలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో రామకళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా గర్భాలయంలోని సీతారామ లక్ష్మణులకు విశేష అలంకరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆపై ఆలయ ప్రాంగణంలో కళ్యాణ వేదికపై ఆసీనులైన జానకిరాములకు అర్చకులు ఆగమ కైంకర్యాలతో ఉపచారాదులను పూర్తి చేసిన అనంతరం వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాలలోని ప్రసిద్ధ రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు సంబరాల నడుమ అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పూల తోరణాలతో రమణీయంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై ప్రత్యేక ఆసనంపై సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా కొలువు తీర్చిన అర్చకులు ఆగమ సంప్రదాయాలతో పూజలు నిర్వహించారు. అనంతరం అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తజనం రామనామ స్మరణల నడుమ ఆనందోత్సాహాల సంబరాల నడుమ సీతారాములకు అర్చకులు ఘనంగా కళ్యాణోత్సవాన్ని పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు, మంగళ నీరాజనాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట గ్రామంలో వేంచేసిన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తుల సమక్షంలో మహాసంకల్పపూర్వకంగా సీతారాములకు అర్చకులు కళ్యాణ మహోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులను, పట్టు వస్త్రాలను ఊరేగింపుగా ఆలయం నుండి కళ్యాణ ప్రాంగణానికి తీసుకొచ్చారు. వేదికపై సీతారామలక్ష్మణుల ఉత్సవాలను సుందర అలంకరణలో కొలువు తీర్చిన అనంతరం వేదోక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం 72,960 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,126 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,63,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారం అయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.